సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ఉన్నాం. ఏలేశ్వరి రిజర్వాయర్ వద్ద పరిస్థితి చూసుకుంటే గనక ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద నీరంతా కూడా ఏలేశ్వరం రిజర్వాయర్ కు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 21,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1966లో నిర్మించిన ఈ ఏలేశ్వరం రిజర్వాయర్ పరిస్థితి అయితే గనక అప్పటి నుంచి కూడా ఎలాంటి మరమ్మతులు కానీ ఎలాంటి సదుపాయాలు కానీ లేకపోవడంతో ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతోంది. సముద్రంలోకి నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్నాయి. ప్రస్తుతం ఏలేశ్వరం పరిసర ప్రాంతాలైన ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట ఇవన్నీ కూడా ఏలేశ్వరం ఇవన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి. ఏలేశ్వరం రిజర్వాయర్ ఎన్నో వేల ఎకరాలకు తాగునీరు అందించింది. ఇప్పుడు దీని నిర్వహణ లోపం, అంటే నిర్మించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో సముద్రంలోకి నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఎగువన కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లాపై చూపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే భూపాలపట్నం, రాజుపాలెం గండిపడడంతో ఆ వాగు గండిపడడంతో ఈ ఫ్లో మరింత ఎక్కువగా అవుతుంది. ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో ఈ నీరంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవాలి. పిఠాపురం, గొల్లప్రోలు చాలా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నో వేల ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీరు అందించే ఈ రిజర్వాయర్ వల్ల పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి అయితే దాపరించింది. అయితే నిన్నే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం, గొల్లప్రోలులో పర్యటించడం, ప్రతిపాడులో పర్యటించడం, ముంపు ప్రాంతాలను ఆయన పర్యవేక్షించడం జరిగింది. దాని మీద సమీక్ష జరిపారు. ఎక్కడైతే ఇలాంటి విపత్తులకు కారణమయ్యి పంట పొలాలు అలాగే ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిందో ఆ ప్రాంతాలంతా కూడా ఆయన పర్యవేక్షించారు. దీనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎగువన కురిసిన భారీ వర్షాలు, అంటే మనం విజయవాడ వరదలు మరిచిపోక ముందే మళ్ళీ కాకినాడ జిల్లాపై ఆ ప్రభావం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కురవకపోయినా ఎగువ నుంచి వచ్చిన ఈ ఇన్ఫ్లో అంతా కూడా దారి మళ్లించే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఆ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నారు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 21,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, ఏలేశ్వరం.